ఈ నెల 13వ తేదీన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీ పద్మనాభ విఎల్సిఎస్ లిమిటెడ్ ప్రెసిడెంట్ కుంచం శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం 1 టౌన్ బెజ్జాల మేడ సెంటర్ వద్ద తన కార్యాలయంలో కుంచం శ్రీనివాసరావు, వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అర్చకులు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు 108 మంది దంపతులచే కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి దంపతులు ఎటువంటి పూజా సామాగ్రిని కూడా తెచ్చుకోవాల్సిన పని లేకుండా మొత్తం ఉచితంగా శ్రీ పద్మనాభ విఎల్సిసిఎస్ లిమిటెడ్ వారు అందజేస్తున్నారని తెలిపారు. దంపతులు తెచ్చుకోవాల్సిన వల్ల తలంబ్రాల బియ్యం, 2 ఎండు కొబ్బరి చెప్పులు, ఉదర్ని తెచ్చుకోవాలని అన్నారు. 14వ తేదీ మధ్యాహ్నం సుమారు 3000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అదే రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణం నుండి స్వామివారి నగరోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళ వాయిద్యాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ నగరోత్సవ కార్యక్రమం జరుగునని వారు తెలిపారు. 50 మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరై స్వామివారి కృపా కటాక్షాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామని అన్నారు. నమస్కారం, నా పేరు శ్రీనివాసు. ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 13/4/2025 అనగా ఆదివారం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం జరుపుటకు స్వామివారి ఆజ్ఞ జరిగినది. కావున ఈ యొక్క అవకాశాన్ని 50 మంది భక్తులు ఉపయోగించుకొని స్వామివారి కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ కళ్యాణంలో 108 మంది దంపతుల చేత ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుటకు శ్రీ పద్మనాభ విఎల్సిసి సొసైటీ వారు పూనుకున్నారు. కావున ఈ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే భక్తులు శ్రీనివాసరావు గారికి మన వీరాంజనేయ స్వామి దేవస్థానంలో వేయించేసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ప్రాంగణంలో వేయించేసి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి శ్రీనివాసరావు గారికి ఈ నెల 10వ తారీఖు లోపు పేర్లు నమోదు చేయించుకొని పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా అలాగే ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనేటువంటి భక్తులు పూజకు సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడాను మా సంస్థ వారు భరిస్తున్నారు. వారే ఏర్పాటు చేయదలుచుకున్నారు. కావున ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ కోరుచున్నాను. అదేవిధంగా మరుసటి రోజు 14/4/2025 సోమవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి పేరుతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగును. 3000 మందికి సుమారుగా ఈ యొక్క కార్యక్రమంలో కూడాను పూజలో పాల్గొనే దంపతులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా 14/4/2025 సాయంత్రం 6 గంటలకు కళ్యాణం జరిగిన ప్రాంగణం నుంచి మేళతాళాలతో సాంస్కృతిక కార్యక్రమంతో స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతున్నది. కావున పైన తెలిపినటువంటి విషయాలన్నింటిలో కూడాను భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. నమః. హరి ఓం. నా పేరు వెన్నకోట శ్రీనివాసరావు శర్మ అండి. మన వాగు సెంటర్ వేయించేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో ఈ నెల 13వ తారీఖు అలాగే 4/4/2025 అనగా ఆదివారం నాడు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవము సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా జరుగుటకు శ్రీ కుంచు శ్రీనివాసరావు ధర్మపత్ని రాణి దంపతుల చేత ఆయన సంకల్పం అండి 108 దంపతులు చేయించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఆయన జయప్రదం చేయాలని మన దైవానుగ్రహం కలిగింది. అలాగే మన వీరాంజనేయ దేవస్థానం వివో వై వెంకటేశ్వర వై సీతారామయ్య గారు కూడా ఆయన అనుగ్రహం ఇచ్చారు. ఆయన ఏ కార్యక్రమం చేసుకుని ఎటువంటి ఇబ్బందులు పెట్టదని చెప్పారండి. ఆయన గుడికి ఎంతో సహకారం అందించారని చెప్పి నేను తెలియపరచడం జరిగింది. ఆయన కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోటుపాటు లేకుండా చూడమని చెప్పారు. మనతో సాయం కూడా మనం చేద్దామని చెప్పి సంకల్పించుకున్నారని వై సీతారామయ్య గారు. అలాగే ఈ కార్యక్రమానికి 108 దంపతులు చేస్తున్నామండి. ఈ దంపతులు కూడా పూజా సామాగ్రి వారు తెచ్చుకోవాల్సిన సామాన్లంతా ఈ కుంజు శ్రీనివాసరావు ఏర్పాటు చేస్తారు. వారు తెచ్చుకోవాల్సింది తలంబ్రాల బియ్యం, 2 ఎండు కొబ్బరి చెప్పలు, పంచపాత్ర, ఉద్దరణ తెచ్చుకుంటే చాలండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి కళాకారు సెలవేలా ఉండాలి. ఈ శ్రీనివాసరావు ఇలాగ అభివృద్ధి అయ్యి ఈ కార్యక్రమాన్ని మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే 14వ తారీఖు సోమవారం నాడు మధ్యాహ్నం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందండి. అందరూ వచ్చి ఆ ప్రసాద స్వీకరించగా ప్రార్థిస్తున్నాము. అలాగే సాయంత్రం
6 గంటలకు అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం బ్రహ్మ ఊరేగింపుగా నడుస్తుందండి. ఆ ఊరేగింపులో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలి, ఆ దేవుడు కరాకక్షాల వేళ ఉండాలని కోరుకుంటూ మనసుకు సెలవు చేసుకున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. Like, subscribe and press the bell icon for new updates.